రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీకి ముందడుగు పడింది. 4వ నగరానికి రోడ్డు కోసం రెవెన్యూ అధికారులు భూసేకరణ ప్రక్రియను మొదలుపెట్టారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి, ఏసీబీ లక్ష్మీకాంత్ రెడ్డి పర్యవేక్షణలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య కందుకూరు మండలం రాజ్లూరి రెవెన్యూ పరిధిలో 330 అడుగుల వెడల్పుతో నిర్మించే రహదారి కోసం భూసేకరణ చేస్తున్నారు. తుర్కగూడ, బేగంపేట గ్రామాల్లోని రైతుల పొలాల్లో ఈ సర్వే జరుగుతుంది. సర్వే సిబ్బంది రైతుల వారీగా భూముల కొలతలు తీస్తున్నారు. అయితే రహదారి నిర్మాణం కోసం ముందుగా నిర్ణయించిన ప్రకారం 200 అడుగుల వెడల్పుతోనే చేయాలని హఠాత్తుగా వెడల్పు పెంచుతూ భూసేకరణ చేయడం పట్ల గ్రామస్తులు, రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీ కోసం తమ భూములను కోల్పోతే ఎలా బతకాలంటూ పలువురు మహిళలు, రైతులు అధికారులను నిలదీశారు. సర్వే చేస్తున్న ప్రాంతంలో ఆందోళన చేస్తున్న మహిళలు, రైతులకు రెవెన్యూ, పోలీస్ అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 2 ఎకరాలు పోతున్నాయి సారు. నిద్ర వస్తలేదు. నిన్న దవాఖాన పోయినా, మొన్న పోయినా. ఏం పైసలు ఇస్తే ఎన్ని రోజులు అవుతుందయ్యా? నాకు కొడుకులు పిల్లలు వాళ్ళు ఏం చేసి ఉన్న కాడికి పోతుంది. భూమిని చూసుకొని నేను నలుగురిలో అనుకున్నా. ఇవాళ నేను ఏం చేసుకొని బతకాలి? నట్టనానికి పోయినాక నేను ఏం చేసుకొని బతకాలి? ఇట్లా పోలీస్ ఫైర్ పెట్టినాక నేను ఏం చేసుకొని బతకాలి? నేను నలుగురిలో జీవితం ఏం కావాలి? ఇలా ఆ నుంచి గేట్ కా నుంచి వస్తుంటే కూడా పోలీసులు నన్ను ఇక్కడ ఎందుకు పోతున్నావు అని నన్ను దర్శనం చేసి మాట్లాడుతున్నారు. నా పొలం కాడికి పోతున్నా నేను మాట్లాడితే ఇక్కడనే మళ్ళా అంటారు. ఇలా 2 నెలల సంది నేను ఇందిరా పార్క్ కా నుంచి నేను ఇది చేసి కూడా వస్తున్నా. ఇలా నాకేం నిలబడ్డది? ఇలా మన ఆపిరా? ఇక అదే ఉన్నది, మాకేం లేదు. ఇంట్లో 2 రూములు ఇల్లు ఉన్నది, 4 బిడ్డలు, 2 కొడుకులు. అలా పెళ్లిళ్ళు ఏం పెట్టి చేయాలి? నేను ఎట్లా బతకాలి? మేము ఆయనతో పోయినాక పెదవులు ఆరిపోతున్నాయి. సత్యకాలం ఉండదు. మేము ఈ భూములు పోయినాక ఏం చేసుకొని బతకాలి?